మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 12th ఇంటర్ డిస్ట్రిక్ట్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025ని హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నారు. అంటే జిల్లాల వారీగా ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులు స్టేట్ లెవెల్లో అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్లో అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్ లెవెల్లో ఇక్కడ ఈ ఛాంపియన్షిప్ పోటీలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. నిర్మల్ జిల్లా నుండి దాదాపు 35 మంది విద్యార్థులు వివిధ ఏజ్ కేటగిరీలో ఇక్కడ సెలెక్ట్ అయ్యి నేషనల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కు హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఆల్ ఫోర్స్ స్కూల్ వద్ద అయితే ఉన్నాము. నిర్మల్ జిల్లా నుంచి ఇక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్కు సెలెక్ట్ అయిన వారు వెళ్ళడం అయితే జరుగుతూ ఉన్నది. ఈ ఛాంపియన్షిప్ గురించి పూర్తి వివరాలు తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ని, దాంతోపాటు ఇక్కడ నిర్మల్ డిస్టిక్ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నిర్మల్ డిస్టిక్ యోగా ప్రెసిడెంట్ మోహన్ రావు గారు ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు ఈ కాంపిటీషన్ గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, మన నిర్మల్ డిస్టిక్ నుంచి ఎందరు మంది పిల్లలు ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయినారు? 35 మంది పిల్లలు సెలెక్ట్ అయినరు, కానీ అందులో 5 అబ్సెంట్ ఉన్నారు. ఇప్పుడు ఈ అక్కడ పాల్గొనడానికి 30 మంది పిల్లలు వెళ్తున్నారు. వీళ్ళు డిస్టిక్ లెవెల్లో జరిపినటువంటి పోటీలలో విజేతలుగా నిలిచి స్టేట్ లెవెల్కి వెళ్తున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ కాంపిటీషన్ నిర్వహిస్తారా సార్? ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు సార్. మండల్ లెవెల్లో, మండల్ నుంచి డిస్టిక్ నుంచి మళ్ళీ స్టేట్లో మంచి పర్ఫామ్ చేసి గెలుపొందిన వాళ్ళు నేషనల్లో కూడా ఆడతారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ December 28 నుంచి జార్ఖండ్లో నేషనల్ లెవెల్ యోగా పోటీలు కూడా నిర్వహించబడుతున్నాయి. అందులో కూడా మన దగ్గర నుంచి, మన తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన పిల్లలు పాల్గొంటారు. ఇంతకుముందు మన నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వారు ఉన్నారు సార్? సార్ లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం గెలుస్తూనే ఉన్నారు. కొందరు స్టేట్ లెవెల్లో, లాస్ట్ ఇయర్ 3 పిల్లలు నేషనల్ లెవెల్లో కూడా మన దగ్గర నుంచి మంచి పర్ఫామ్ చేసి మెడల్స్ పొందడం జరిగింది. ఇంతకుముందు ఈ స్పోర్ట్స్ కోటాలో ఈ యోగాని ఎప్పటి నుంచి చేర్చారు సార్? లాస్ట్ ఒలింపిక్ నుంచి అందులో ఒక అంశంగా యోగాను కూడా చేర్చడం జరిగింది. అప్పటి నుంచి మన భారతదేశం నుంచి యోగాలో కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించడం జరుగుతున్నది. అంటే ఒలింపిక్స్ లో కూడా చేర్చడం జరిగిందా సార్? ఒలింపిక్ లో ఆల్రెడీ యోగా ఇప్పుడు ఒక అంశం. అవునా? అవును. అయితే యోగా అంటేనే, ఇప్పుడు స్పోర్ట్స్ అంటేనే దాదాపు ఎక్కువ మందికి గుర్తొచ్చేసి క్రికెట్ అని, లేకపోతే ఇంకా సంవేర్, ఇంకా చాలా స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ యోగాకు ఇంత ప్రిఫరెన్స్ ఈ మధ్య కాలంలో రావడానికి గల కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే యోగా అనేది మన సనాతన ధర్మం నుంచే యోగా ఉంది. ఋషులు మునుల కాలం నుంచి కూడా యోగా అనేది లైఫ్లో ఒక పార్ట్గా ఉంది. కాకపోతే ఈ మధ్య కొంత వెస్టర్న్ కల్చర్ రావడంతో అది తగ్గిన, కరోనా తర్వాత ప్రజలలో ఆరోగ్యం పట్ల చాలా ప్రాముఖ్యత ఏంటిదో దాన్ని తెలిసి వచ్చి, అంటే డైలీ రొటీన్ లైఫ్లో యోగాను కూడా ఒక పార్ట్గా చేశారు. ప్రతి ఒక్కరు, ఇంచుమించు టైం ఉన్న ప్రతి ఒక్కరు యోగా అంటే వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్గా చేసుకున్నారు. కాబట్టి యోగా అనేది ముందు కూడా చాలా ఇంపార్టెంట్ అంశమే. ఇప్పుడు ఈ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏదైనా సర్టిఫికేషన్ అలా ఉంటుందా సార్? ఆ సర్టిఫికేషన్ని ఏదైనా జాబ్లో పర్పస్ అట్లా మనం యూజ్ చేయొచ్చు? తప్పకుండా. అయితే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పార్టిసిపేట్ చేసిన దాంట్లో విజేతలుగా నిలిచిన వాళ్ళకు వాళ్ళ మెరిట్ను బట్టి మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేస్తారు. ముందు డిస్టిక్ లెవెల్లో, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో, ఆ తర్వాత ఇంటర్నేషనల్ అంటే మన నేషనల్ లెవెల్లో. ఈ సర్టిఫికేట్ స్పోర్ట్స్ కోటాలో వ్యాలిడ్. అంటే కొందరు పిల్లలకి ఆల్రెడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీటు రావడం ఇదైనప్పుడు స్పోర్ట్స్ కోటా కింద కూడా చేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఉన్నత విద్య కోసమే కాకుండా జాబ్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద యోగా సర్టిఫికేట్ను మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఎక్కడ జరుగుతూ ఉన్నా సార్? హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంకర్పట్టిలో ఎస్ఎంజి యూనివర్సల్ స్కూల్లో నిర్వహిస్తున్నారు ఈసారి. అక్కడ అంటే మనం 33 జిల్లాల నుంచి, ప్రతి జిల్లా నుంచి విద్యార్థులు పాల్గొంటారు. అంటే ఈ యోగాకు ఫస్ట్ అంటే ఏ ఏజ్ నుంచి ఈ దీంట్లో పార్టిసిపేషన్ చేయొచ్చు? ఎంట్రీ ఏజ్ 8 to 10.
లాస్ట్ ఏజ్ బార్ ఏం లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా పాల్గొనవచ్చు ఆసక్తిని బట్టి. 70-80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉత్సాహకులు పాల్గొంటున్నారు ఆల్రెడీ. అదండి, యోగా గురించి ఎంతో చక్కగా ఇక్కడ మన నిర్మల్ డిస్టిక్ ప్రెసిడెంట్ గారు చాలా గొప్పగా ఇక్కడ వివరించారు. ఈ మధ్య కాలంలో యోగాకు అంత ప్రాముఖ్యత పెరుగుతుంది. దానికి గల కారణాలు ఏంటంటే ఆరోగ్యరీత్యా, దాంతోపాటు ఇది ఎప్పటి నుంచో సనాతన ధర్మాల నుంచి కూడా ఈ యోగా అనేది ఉంది కాబట్టి చాలా ఎక్కువ మందికి ఈ మధ్య ఇంట్రెస్ట్ అది కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేరెంట్స్ కూడా, అంటే ఈ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా యోగా కాంపిటీషన్లో యోగా నేర్పించడానికి కూడా ముందరకు వస్తూ ఉన్నారని చెప్పేసి ఎంతో చక్కగా వివరించారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా నుంచి కూడా స్టేట్ లెవెల్లో ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళందరూ విజయం సాధించి నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. మీ యోగా అసోసియేషన్స్ కూడా మన సనాతన ధర్మానికి సంబంధించి యోగాని ఇంత బాగా మీరు ప్రమోట్ చేస్తున్నందుకు మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో పాటు ఈ స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయిన పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ యోగాను చాలా మంది వాళ్ళ పిల్లల్లో అక్కడ ప్రోత్సహిస్తున్నారని మనం చెప్పవచ్చు, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి. సార్ నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? పెంటాజీ సార్ నా పేరు. సార్, ఇప్పుడు స్పోర్ట్స్ అంటేనే క్రికెట్ అని, లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కబడ్డీ అని, అలాంటి వాటిని చాలా మంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అవును కానీ మీరు ఈ యోగాకు మీ అబ్బాయిని పంపడానికి గల కారణం ఏంటి సార్? సార్, ముఖ్యంగా మొదటి కారణం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కాబట్టి ఆరోగ్యమే ఏ స్థాయిలో అయినా ఏది సాధించాలన్నా ముందు ఆరోగ్యం బాగుంటేనే అన్ని సాధించవచ్చు. కాబట్టి నా కొడుకుకి ఎందుకు ముందు పంపిస్తానంటే ఈ యోగాసనాల ద్వారా నిత్య నూతనంగా యాక్టివ్గా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, ఏది చేసినా చురుకు చేస్తున్నారు. కాబట్టి నేను యోగా వైపు మా కొడుకుని పంపిస్తున్నానండి. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు పంపేవాటి? సార్, ఇప్పుడు గత లాస్ట్ ఇయర్ నుంచి సార్ మేము 1 year అయింది సార్. ఈ సంవత్సరమైనా మీ బాబు ఇప్పుడు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయింది? ఈసారి సెలెక్ట్ అయింది. అది కూడా డిస్కవరీ డ్రీమ్స్ స్కూల్ తాందూరులో నిర్వహించారు. అక్కడే జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యారు సార్. ఇప్పుడు స్టేట్ లెవెల్ వెళ్తున్నారు. యోగాలో వచ్చి నుంచి సార్ తను ఆరోగ్యంగా ఉన్నాడు. హాస్పిటాలిటీ కూడా ఎక్కువ తీసుకెళ్ళలేదు. చాలా హ్యాపీగా ఉంది. అందుకోసమే మేము దీన్ని ప్రోత్సహిస్తున్నాం సార్. ఇంకా భవిష్యత్తులో కూడా ప్రోత్సహిస్తాం సార్. ఓకే సార్, సూపర్ సార్. సార్ చెప్తున్నాడు ఏంటంటే ఆరోగ్యం ఫస్ట్ ప్రియారిటీగా ఇక యోగాలో జాయిన్ చేయడం మీద జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా ఇప్పుడు దాన్ని ఎంతో చక్కగా నేర్చుకుని ఇప్పుడు స్టేట్ లెవెల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపెడతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనా మన నిర్మల్ జిల్లా నుంచి పార్టిసిపేట్ చేసే ప్రతి విద్యార్థులు, అక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. హాయ్ అమ్మా. హాయ్ సార్. ఏం పేరు నీది? గౌరీ. ఓకే, నువ్వు గౌరీ ఎన్ని సంవత్సరాల నుంచి యోగా నేర్చుకుంటున్నావు అమ్మా? 4 years. 4 years నుండా? అవును సార్. ఇది ఫస్ట్ టైమా నువ్వు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావడం? కాదు సార్, సెకండ్ టైం. అవునా? ఇంతకు ముందు ఎప్పుడు సెలెక్ట్ అయ్యాను? లాస్ట్ ఇయర్. అవునా? ఎలా అనిపిస్తుంది అమ్మా నీకు యోగా నేర్చుకున్నప్పుడు నుండి? నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఇంతకు ముందు ఆడామని చెప్పావు, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినామమ్మా? అవును సార్. అవునా? అవును. ఓకే, నేషనల్ లెవెల్లో ఎక్కడ పార్టిసిపేట్ చేసినావమ్మా? పంజాబ్లోనా? ఓకే, ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ యోగా దానికి? ఇప్పుడు నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినావు కదా అమ్మా, అక్కడికి ఇక్కడికి ఎలా అనిపిస్తుంది మీకు? కొద్దిగా పై పోయేటప్పుడు హార్డ్ ఆసనాస్ వచ్చింది. కాంపిటీషన్ బాగుంటుంది. కాంపిటీషన్ బాగుంటుంది. అవును సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక రకమైన కాంపిటీషన్, స్టేట్ లెవెల్లో ఒక రకమైన కాంపిటీషన్, నేషనల్ లెవెల్లో ఒక రకమైన కాంపిటీషన్. అవును సార్. అంటే మనం కంపేర్ చేస్తే మన సౌత్ నుంచి నార్త్కు, అంటే మన ఉత్తర భారతదేశం కూడా చాలా మంది నేషనల్ లెవెల్ ఆడమంటున్నావు కదమ్మా, వాళ్ళకి మనకి ఎలా అనిపిస్తుంది? అంటే తేడా ఏముంటది? పార్టిసిపేషన్ లో ఎలా అనిపిస్తుంది మీకు? టఫ్ కాంపిటీషన్ ఇస్తారా నార్త్ వాళ్ళు? అవును, టఫ్ ఉంటుంది సార్. అవునా? ఓకే అమ్మా, ఈసారి కూడా నువ్వు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావాలని మేము కోరుకుంటున్నాం అమ్మా. థ్యాంక్ యూ. అదండి, ఇక్కడ నుంచి కూడా నిర్మల్ జిల్లా నుంచి కూడా నేషనల్ లెవెల్లో ఆడిన పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే నార్త్ నుంచి చాలా కాంపిటీషన్ ఎదురవుతుందని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నేషనల్ లెవెల్లో గట్టి పోటీ ఉంటది, దానికి తగ్గట్టే ఆసనాలు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా వెళ్ళిన పిల్లలు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ ప్రతిభ చూపాలని, నిర్మల్ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి
ఈ సందర్భంగా సుమన్ టీవీ తరపున మీ అందరు పిల్లలకి ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్స్. థ్యాంక్ యూ సుమన్ టీవీ.